హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఎలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే, కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ఆవేదన, పోలీస్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్, ప్రజావాణిలో అర్జీలను ఇచ్చి ఆందోళన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక వేలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగి వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ముక్కుమోడిగా ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లోని ప్రజావాణిలో నష్టపోయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అర్జీలను సమర్పించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తిరిగి పాలిటెక్నిక్ కాలేజీలకే బదిలీ చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక రేషనలైజేషన్ చేసి దూర ప్రాంతాలకు బదిలీ చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా పాత పాలిటెక్నిక్ కళాశాలలకే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ అండ్ కమిషనరేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సంఘం అధ్యక్షుడు మారపల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది. దీంతోపాటు జీవో నెంబర్ 317కు స్థానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కూడా కోరడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 3 నుంచి టీఎస్ సెట్ 2023 అర్హులకు సర్టిఫికెట్లు అంటూ కూడా క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక టీఎస్ సెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు 2024 జనవరి 3 నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చునని అధికారులు అయితే తెలిపారు. ఓయూ దూర విద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ ఎన్లాజ్మెంట్ స్లిప్ గతంలో సమర్పించని పత్రాలను అందజేసి సెట్ సర్టిఫికేట్ పొందవచ్చునని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి క్లియర్గా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్టుపై అభ్యర్థుల ఆందోళన, మార్కులు వేటేజ్లీ లోకల్ కేటగిరీలో తప్పులు దొరలాయని ఆవేదన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ కోటిలోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి హాల్ టికెట్ నెంబర్లు మెరిట్ లిస్టులో ఉన్నాయని, తమ నెంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేటేజ్కి సంబంధించిన మార్కులు తమకు కలవలేదంటూ మరికొందరు ఆరోపించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. స్టాఫ్ నర్స్ పోస్టు భర్తీలో అన్యాయం, వేటేజీ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం, కోటిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన, ఎక్కువ మార్కులు వచ్చిన మెరిట్ లిస్టులో పెట్టలేదని వెల్లడి, జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వక గందరగోళం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. అలాగే ఈఆర్టీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా చూద్దామండి. మరొక అప్డేట్ సంబంధించి స్టాఫ్ నర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గందరగోళం, తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాలో పేర్లు, కొత్తగా జత చేసిన 1800 పోస్టుల్లో మాకు అన్యాయం, రిక్రూట్మెంట్ బోర్డు వద్ద 6 జోన్ అభ్యర్థుల ఆందోళన, జోన్ల వారీగా ఫలితాల వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ పూర్తి, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు 2 రోజులుగా నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ శుక్రవారం ముగిసింది.